రొయ్య తీసుకోవాలి. మూడే పెద్ద ఉన్నాయి. మాకు 4 అయినా సరే దొడ్డియే కావాలి. మరి దొడ్డి అంటే దొడ్డు తప్పలేదు తీయలే మీకు. నువ్వు అట్లాగో ఎందుకంటావు అట్లా నువ్వు? అగ్గో ఇస్తుంటాడా 50 రూపాయలకు చేటాకు. ఇగో ఇగో ఇంకోటి ఎక్కువ ఉంది. ఇంకొకటి ఎత్తున్నా మంచిగా ఉన్నాను. మంచిగా ఏమన్నా చెప్పు. కొత్త రొయ్య వచ్చింది. కొత్త రొయ్య తక్కువ ధరకి ఇస్తాడు. ఇంకా రేట్ ఎక్కువ వస్తుంది. 60 అమ్మాలి ఇవి రొయ్య. తీసుకో. నేను తినా మరి. నేను రొయ్యల పేరు తినా. నేను తినా అవి. అవి సన్నవనే బా అంత ఎట్లా ఉంటాయి మరి. అంత దొడ్డే ఉండాలి. డాడీ తెచ్చు బీడి మీద ఇంత దొడ్డు ఉండాలి. అవే మంచిగా ఉంటాయి. అవి సన్న అది తలకాయ గంపెడు ఉంటుంది. ఇంత నువ్వు అనుకుంటాను గవ్వ అయితే మంచిగా ఉంటాయి. పెద్ద అంత వీక్తే సన్న కట్టె పిల్లలు అవుతుంది. అది ఏం కట్టె పిల్ల అవుతుంది. అంతకు దొడ్డి ఉంటాయి. ఇంకా కాయగూరలు అగ్గ ఉన్నాయా? రేటు కాయగూరలకు ఎత్తున్నాయో అగ్గి ఆడుతుంది తెలుసా. మొన్న 90 పెట్టి తెచ్చిన కిలో టమాటాలు. ఒక్క పూట అయితే మాకు గంతే. ఎంతమంది ఉన్నారు? మనవరాలు ఉంటుంది. అన్నేమో తల్లి బిడ్డలో మనవాడు వచ్చే ఏ ఉంటాయా? మనవాడు వస్తే గదే పెట్టినావా? కానీ మనవరాళ్ళు 3 అవి 50 ఇవి 50. 40 రూపాయలు ఏంటి బొమ్మిడి 50. నువ్వు కట్టాల కానీ మళ్ళీ 60 ఎక్కడి 50 కనుకోరాదు. 60 రూపాయలకు చేటాకు అమ్ముతుండ్రు. ఇవి చేటాక అవి చేటాకేనా? చేటాకేరా బాగా పీరం పోతుండ్రా. మీకు అగ్గ ఉన్నప్పుడు అగ్గ. ఈరోజు ఏం కర్రీ వండుతున్నావు మాకు స్పెషల్గా? స్పెషల్ ఏం లేదు ఈరోజు, కానీ ఎండు రొయ్యల కర్రీ వండుతున్నా. ఒక 1 year అయిపోయింది కావచ్చు ఎండు రొయ్యల కర్రీ తిని. ఈరోజు అయితే వండుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఎండు రొయ్యల కర్రీ ఎట్లా ప్రిపేర్ చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను అండి. చూడండి, ఎండు రొయ్యల కర్రీ ఇష్టం ఉన్న వాళ్ళైతే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫస్ట్ అయితే ఎండు రొయ్యల్ని తోకలు తలలు తీసేసిన తర్వాత ఇలా వేయించుకోవాలి. చూపిస్తున్నా. ఇట్లా వేయించుకోవాలి ఫస్ట్. ఓకే, అయినాయి, ప్రిపేర్ అయిపోయినాయి. చేసేసి ఓకే, ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. కంప్లీట్. కర్రీ వండుతున్నా. చూడండి, ఎండు రొయ్యల్ని కడుక్కోవాలి అని అంటే ఫస్ట్ అయితే ఆనియన్స్ ఉన్నాయి కదా, కట్ చేసిన ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి అందులో కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇవి చూడండి, వాటర్ వేయాలి. సాల్ట్ వేసి వాటర్ వేసి ఇవి మంచిగా కడగాలి, బాగా కడగాలి. అంటే ఈ ఆనియన్స్ కడిగిన వాటర్తోనే రొయ్యల్ని కడగాలన్నట్టు. అట్లయితే కొంచెం స్మెల్ రాకుండా ఉంటుంది. ఇది నాకు మా మమ్మీ చెప్పిన టిప్పు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుతారు. కొంతమంది వేడి వాటర్లో కడుగుతారు, కానీ మేమైతే ఇట్లనే కడుగుతాము, ఆనియన్స్ వాటర్లోనే. ఇవైతే పక్కకి తీసుకుంటున్నా. సాల్ట్ వేసి ఆనియన్స్ కడిగినాయి కదా, ఇప్పుడు మళ్ళీ ఇదే వాటర్లో ఈ రొయ్యల్ని కడగాలన్నట్టు. కర్రీ వండేటప్పుడు చూపిస్తా అదైతే. ఓకేనా,
ఇట్లా నాన్న పోపులు ఆనియన్స్ వేసుకున్నా కొంచెం మంచి ఫ్రై కావాలి. స్మెల్ అయితే మంచిగా వస్తుంది. వండేటప్పుడే స్మెల్ వస్తుంది. అంటే ఆ ఫీల్తో వండుతున్నాం కాబట్టి అదే స్మెల్ వచ్చినట్టు అనిపిస్తుంది. ఇంకా రొయ్యలు ఇట్లా ఏం వేయలేదు కానీ స్మెల్ అయితే మంచిగా వస్తుంది. కరివేపాకు కూడా వేసిన ఫ్రెండ్స్, కొంచెం టేస్ట్ మంచిగా ఉంటుందని, ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకు వేసుకుంటే. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు, కానీ నేనైతే కరివేపాకు కూడా వేసిన. సో ఇప్పుడైతే నెక్స్ట్ అవి కొంచెం ఫ్రై అయినాయి కదా, జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట. ఇదైతే వేస్తున్నా చూడండి. ఇది కూడా కొంచెం మంచిగా ఫ్రై కావాలి, లేదంటే అంత పచ్చి స్మెల్ వస్తుంది, అల్లం వస్తుంది కర్రీ. ఓకేనా? ఇది అయిన తర్వాత ఇందులో పసుపు యాడ్ చేయాలి. ఇంకా ఇక్కడ ఫ్రై అయ్యేంతలోపు అయితే ఈ రొయ్యలు కడుక్కోవాలి. ఇవి ఆనియన్ వాటర్ చూసిరు కదా, ఇంతకు ముందు సాల్ట్ వేసి ఆనియన్స్ కడిగిన వాటర్, అందులోనే ఇవి రొయ్యలు వేస్తున్నా. సో ఇప్పుడైతే మళ్ళీ ఇందులో పసుపు వేసుకోవాలి. పసుపు వేస్తున్నా. పసుపు అనేది ఇష్టం ఉన్నంత వాళ్ళు వేసుకోవచ్చు, కొంతమంది తక్కువ వేసుకుంటారు పసుపు. మేమైతే బాగానే వేసుకుంటాము పసుపు. ఇప్పుడైతే వేసినాక ఇగో రొయ్యలు కడిగిన వాటర్లో, రొయ్యలు ఆనియన్ వాటర్లో కడిగిన రొయ్యలు ఇవి. మళ్ళీ అదే వాటర్ పోస్తుంది. ఇంకా అదే వాటర్ పోస్తాం. ఏమున్నారు నువ్వు? మంచిగా ఫ్రై కావాలి. ఆయిల్లోనే కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ టమాటాలు యాడ్ చేసుకోవాలి. ఇగో టమాటాలు ఫ్రెండ్స్, టమాటాలు యాడ్ చేసుకుంటున్నా. కొంచెం ఫ్రై అయినాయి కదా అవి, ఇప్పుడైతే టమాటాలు వేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నేనైతే టమాటా ఉడికేటప్పుడే సాల్ట్ వేసుకుంటా. కొందరు టమాటా ఉడకదు సాల్ట్ వేస్తే అని అంటారు, కానీ నేనైతే సాల్ట్ టమాటా ఉడికేటప్పుడే వేస్తా. ఎందుకు ఉడకది? మంచిగా ఉడకబడింది. ఇక కొంతమంది ఆగమాగ వండుతారు కదా కర్రీ, ఇట్లా సాల్ట్ వేసిన కదా. ఇప్పుడు ఇది మంచిగా ఉడికిస్తే అయిపోతుంది. ఉడికిన తర్వాత కారం వేస్తే, మసాలా వేస్తే రెడీ. ఫ్రెండ్స్ ఇక చూసిరా, టమాటా ఇట్లా మంచిగా ఉడికింది కదా. మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలి. ఇంకో నేనైతే కారం వేస్తాను. 2, 3, 4, 5. మేము కొంచెం కారం ఎక్కువనే తింటాము. అందులోనూ ఇంకా ఇది రొయ్యల కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువనే ఉండాలి, లేదంటే కర్రీ స్మెల్ వస్తుంది. నాన్ వెజ్ కర్రీస్ ఎవైనా కొంచెం ఎక్కువ ఉండాలి కారం, లేదంటే కంపు స్మెల్ వస్తాయండి. ఇప్పుడు ఇది కారం వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికించాలి. 5 మినిట్స్ ఉడికించాలి. ఈ ఫ్రెండ్స్ చూసిరా, ఇప్పుడు ఇట్లా మంచి ఆయిల్ బయటకు వచ్చింది కదా కర్రీలో నుండి. వాడలేదు. ఇట్లా కొంచెం ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు వేసుకోవాలి. చేపలు, పచ్చి చేపలైనా ఎండు చేపలైనా ఎవైనా కానీ, ఎండు రొయ్యలైనా పచ్చి రొయ్యలైనా కొంచెం చింతపండు లేకపోతేనైతే అవి అంత టేస్ట్ బాగా అనిపించాయి మాకైతే. అంటే కొంతమంది వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. మేమైతే ఖచ్చితంగా వేసుకుంటాము కొంచెం లైట్గా. ఇప్పుడు చూసిరా, ఇంకా సరిపోతుంది ఇంత. ఇంక ఇందులో మసాలా వేస్తే అయిపోతుంది. చింతపండు వేసినా కదా, మసాలా వేస్తే అయిపోతుంది. ఇక చూడండి, మసాలా చేయాలి అంటే ఎండు రొయ్యల కర్రీలోకి ఒక 10 లవంగాలు తీసుకున్నా. 10, 11 ఎన్ని ఉన్నాయి ఇవి? 10 లవంగాలు తీసుకున్నా. వీటిని అయితే దంచి, మేమైతే ఇదే రోట్లో దంచుకుంటాం మసాలాలు. ఇదే మరోలు. ఇంకా పెద్దది కూడా ఉన్నది.
పెద్దది ఉన్నది. ఇట్లా దంచిన తర్వాత ఇగో ఇందులో ఒక 5-6 ఎల్లిపాయలు వేసుకుంటున్నా. చూసిరా బండి కొంచెం ఇగో ఫ్రెండ్స్ చూసిరా ఎల్లిపాయను లవంగాలు ఇట్లా దంచుకున్నా. కొంచెం కచ్చపచ్చ దంచుకోవాలి. ఎల్లిపాయలు అయితే బాగా మెత్తగా దంచుకుంటే టేస్ట్ బాగుండదు కర్రీ. ఇవి ఇట్లనే కొంచెం కచ్చపచ్చ దంచుకోవాలి. దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉడుకుతున్న కర్రీలో ఇది వేయాలి. ఇది వేసి మంచిగా కలపాలి. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వేస్తా. వెయిట్, ధనియా చిక్క అవుతుంది అదైతే కొంచెం లైట్గా. ధనియా పౌడర్ వేసిన కదా, ఇది కొంచెం మంచిగా ఉడకాలి. సాల్ట్ ఎట్లుందో ఏమో, కొంచెం సాల్ట్ కూడా వేద్దాం లైట్గా. ఎలా లైట్గా ఓకే. ఇంకా ఫైనల్గా కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను, ఎందుకంటే నేను అప్పుడు తక్కువ వేసిన, అందుకే ఇప్పుడు కొంచెం వేసిన. ఇంకా ఇది కొంచెం ఒక 5 minutes ఉడికిందంటే మనకి